ఎవరైతే గురి యొద్దకు చేరతారో వాడికి దేవుడు బహుమతి ఇస్తానని చెప్తున్నాడు. పరుగు పందెంలో అందరూ పరిగెత్తుతారు, ప్రతి ఒక్కరు పరిగెత్తారు, గెలిచిన వాడికే ఆ బహుమతి వస్తుంది. కనుక ఎంత ఆసక్తితో పరిగెత్తాలంటే ఆ పరిగెత్తేటప్పుడు ఎదురురాయి తగలచ్చు, పరిగెత్తేటప్పుడు కింద పడవచ్చు, పరిగెత్తేటప్పుడు అలుపు రావచ్చు, కానీ ఆ బహుమతి మిస్ అవుతామని పరిగెత్తుతుంటారు. చూసావా? దేవుని బిడ్డలు ఆ విధముగా దేవుడు అప్పగించిన పని కొరకు పరిగెత్తాలి. యాడ మిస్ అయిద్దని, కింద దెబ్బ తగిలినా కూడా, రక్తం వస్తున్నా కానీ, ఆయాసం వస్తున్నా కానీ, ఆకలి వేస్తున్నా కానీ, నిందల అవమానాలు వస్తున్నా కానీ ఆ గురు యొద్దకు పరిగెత్తాలి ప్రతి క్రైస్తవుడు. ఎలా పరిగెత్తాలంటే ఓపిక తెచ్చుకొని పరిగెత్తాలంటున్నాడు. ఈ సాక్షి సమూహమును చూసి మనము కూడా ఓపికతో పరిగెత్తాలి.